నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. వాట్సాప్ యూనివర్సిటీ అంటే ఏమిటంటే అబద్ధాలను ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్లలోని ఫ్యాక్ట్స్ చెక్ చేయకుండా ప్రోపగండా వీడియోలని, ఫేక్ ఫోటోలని, ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్ను షేర్ చేస్తూ మెజారిటీ ప్రజల యొక్క బ్రెయిన్ వాష్ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా చేస్తున్నారు. మరియు చరిత్రను మలచడం. ఉదాహరణకు వినాయక్ దామోదర్ సవర్కర్ గారు, ఈయన హిందూ భావజాలాన్ని రాజకీయంగా ఉపయోగించారు. కొంతమంది మనుస్మృతిని గొప్ప ధర్మశాస్త్రంగా చెబుతుంటారు, కానీ అందులోని అంటరానితనం, వివక్ష ఈ అంశాలను ఎవరు చెప్పారు. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుస్మృతిని దహనం చేశారు, కానీ ఎందుకు దహనం చేశారో పూర్తి కాన్సెప్ట్ ఎవరు చెప్పరు. చెప్పిన చరిత్రలోని ఎక్కువ నిజాలను దాచేస్తుంటారు. బ్రెయిన్ వాష్ అనేది మన భావోద్వేగాలపై దాడి జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే, మన మతం ప్రమాదంలో ఉంది, వాళ్ళు మనపై కుట్ర చేస్తున్నారు, అదేవిధంగా మన పూర్వ వైభవాన్ని నాశనం చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్లు ప్రజలపైన గర్వం, కోపం, భయం వీటి ద్వారా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. ఫేక్ వీడియోలు మరియు ఎడిటింగ్ వీడియోలు పాత వీడియోలని కొత్త సంఘటనగా చిత్రీకరించడం, అదేవిధంగా ఒక దేశంలో జరిగినటువంటి ఘటనని మన దేశంలోనే జరిగిందని చూపించడం, 10 సెకండ్ల క్లిప్ను పట్టుకొని ఆ ఘటనని మొత్తాన్ని మార్చి పూర్తి వీడియోని వక్రీకరించడం ద్వారా అది చూసేటువంటి వ్యక్తులు పూర్తిగా నిజం తెలుసుకోకముందే తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. మెజారిటీ ప్రజల గర్వాన్ని రెచ్చగొట్టడం, మనమే దేశభక్తులం, ఇతరులు అదేవిధంగా ప్రశ్నించే వారంతా దేశద్రోహులు అని చెప్పడం, ఇలాంటి డైలాగుల ద్వారా మెజారిటీ ప్రజలలో ఒక మోరల్ సుప్రీమసీ భావన కలిగిస్తాయి. ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ఫార్వర్డ్ చేయడం, ఫార్వర్డ్ యాజ్ రిసీవ్డ్. 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి, ధర్మాన్ని రక్షించండి అంటారు. ఇది ఎందుకు ప్రమాదం అంటే, మన సమాజంలోని సోదరభావంతో జీవించే ప్రజల మధ్య విభజన పెరుగుతుంది, మత విద్వేషాలు రెచ్చగొట్టబడతాయి. నిజమైన సమస్యలు విద్య, వైద్యం, ధరల పెరుగుదల, ఉద్యోగాలు ఇవన్నీ పక్కదారి పడతాయి. ఏ విధంగా అయితే జర్మనీలోని హిట్లర్ యూదులని శత్రువుగా చూపించి అక్కడి ఆర్య ప్రజలకి సమస్యలన్నీ పక్కదారి పట్టాడో, ఇక్కడి వాట్సాప్ యూనివర్సిటీ కూడా మతాన్ని అడ్డుగా చూపించి ఇక్కడి యొక్క సమస్యల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనిపై ప్రజలు ఏ విధంగా జాగ్రత్త పడాలంటే, ఒక వార్తను చూసిన వెంటనే ఫార్వర్డ్ చేయకుండా గూగుల్లోని సెర్చ్ చేసి ఫ్యాక్ట్ చెక్ చేయండి, అధికారిక మీడియా రిపోర్ట్ చూడండి, అదేవిధంగా భావోద్వేగాలతో కాదు లాజిక్తో ఆలోచించండి. ఇలాంటి ఫేక్ వీడియోలని, ప్రోపగండలని షేర్ చేయకపోవడం కూడా దేశభక్తినే. మతం మనిషిని మంచివాడిగా మార్చాలి, కానీ మతం మనిషిని దేశంతో నింపితే అది దేశభక్తి అవ్వదు, అది ఖచ్చితంగా బ్రెయిన్ వాష్ అవుతుంది. వాట్సాప్ యూనివర్సిటీ చేసే పనే ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు తీసుకురావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. జై భీమ్.